7 నెలల్లో మీరు ఇప్పుడు గతంలో తరలిన బియ్యం అది శాంతిప్రసాద్ గారు 7 నెలల టెన్యూర్ వాళ్ళ గవర్నమెంట్ లో గతంలో ప్రభుత్వంలో టెన్యూర్ లో టర్న్ అయిన ఇది చెప్తారా మీరు? ఈ ప్రభుత్వం టెన్యూర్ లోనే కదా సార్ జరిగింది. ఈ ప్రభుత్వ బాధ్యత ఏది దాంట్లో అన్నదే ప్రశ్న. ఇప్పుడు మీరు అన్నట్టు ఎక్సెస్ రైస్ విషయంలో నానిగారు ఇచ్చిన తోనికలు పొరపాటుని ఎస్టాబ్లిష్ చేశారు, కాంట్రడిక్షన్ కాదు. దీనికి పెనాల్టీ క్లాస్ ఇంపోజ్ చేయకుండా 1,70,00,000 రూపాయలు కట్టమంది కూడా ప్రభుత్వమే కదా. ఇప్పుడు ఎక్సెస్ రైస్ మళ్ళీ ఎస్టాబ్లిష్ చేసిన దగ్గర కూడా డబ్బులు కట్టమని చెప్తున్నారు. ఆల్రెడీ చెప్పారు కూడా విషయం. దర్ ఇస్ నో పెనాల్టీ క్లాస్ ఇన్ దిస్. మీరు మర్చిపోతున్న విషయం ఏంటంటే మీరు క్లాస్ 6A గురించి మాట్లాడతారు, ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్. మేము దాని గురించి మాట్లాడుతున్నాం. ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్. ఇది సార్ దట్ ఈస్ సెకండరీ. సార్ ఆర్గనైజ్డ్ క్రైమ్ నీడ్స్ టు బి ఎస్టాబ్లిష్డ్. చెప్పండి, కొద్దిగా ఆగండి. దీన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇది ఒక్క చోట జరిగింది కాదు. రాష్ట్రంలో మొత్తం నుంచి వస్తున్న ఈ బియ్యము, ఇది పీడిఎస్ సంబంధించిన బియ్యము, ఇది ఫారిన్ వెళుతుంది, ఎట్లా వెళుతుంది, ఏంటి వెళుతుంది, మొత్తం మూలాలు వస్తాయి. బయటపడిన సరే మీరు అన్నది కరెక్ట్, నేను ఐమ్ నాట్ డినైయింగ్ ఇట్. ఇవాళ మీరు సీజ్ చేసిన షిప్ లో కూడా టోటల్ కెపాసిటీ వెసెస్ సీజ్ చేసిన రైస్ ఎంత కూడా మీరు చూస్తే అది ఎంత తక్కువ క్వాంటిటీ తెలుస్తుంది. ఇన్ ద సేమ్ సినారియో ఇవాళ నాని గారి గోడౌన్లో అనుకోండి, లేదా బొగ్గన రాజేంద్ర గారు అద్దెకి ఇచ్చిన గోడౌన్లో కూడా దొరికిన సరుకులు ఏవైతే మాట్లాడుతున్నారో దీస్ ఆర్ ఆల్ అండర్ పెనాల్టీ క్లాస్ లో ఈ రోజు దాకా ఇంపోజ్ చేయలేదు గవర్నమెంట్. వీళ్ళంతా స్వచ్ఛందంగా సార్ మీరు అన్నట్టు ఒక క్రిమినల్ కాన్స్పిరసీతో ఎంత ఒక్క మాట వినండి ప్రసాద్ గారు. ఈ బియ్యము ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే మిస్ అయినాయి. గతంలో గత ప్రభుత్వ టైంలో మిస్ అవ్వదని మీరు సర్టిఫికేట్ ఇస్తారు. బిజినెస్ సార్. ఇవాళ మీరు నాదెండ్ల మనోహర్ గారు కానీ సంబంధిత సివిల్